ఇది ద డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అనేసి మనకి ఏదైతే ఫ్యామిలీ లాలో ఉందండి ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ గ్రౌండ్స్ ఆఫ్ డిగ్రీ ఫర్ డిసొల్యూషన్ మ్యారేజ్ ఏ రకమైన కారణాల్లో మ్యారేజ్ అనేది విడిపోద్దని చెప్పేసి ఇందులో ఉన్న రీజన్స్ అనమాట ఇవన్నీ కూడా. నోటీస్ టర్బన్ అని చెప్పి ఒకవేళ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే భర్త ఉంటాడు కదా ఆయన ఒకవేళ కనిపించకపోయినా కూడా అదైనా కూడా మనము మ్యారేజ్ని ఎన్ని రోజుల్లో డిసొల్యూషన్ చేయొచ్చు, ఎన్ని రోజులు కనిపించకుండా పోవచ్చు అని చెప్పేసి నెంబర్ 3 అనమాట మనకి. ఎఫెక్ట్ ఆఫ్ కన్వర్జేషన్ ఇంకొక వేరే మతంలోకి మారిపోయినా వాళ్ళ భర్తలు లేదా భార్యలు మారిపోయినా కూడా వాళ్ళు దాన్ని మ్యారేజ్ డిసొల్యూషన్ చేసుకోవచ్చు. రైట్ టు డౌరీ టు బి నాట్ ఎఫెక్టెడ్ అని చెప్పి ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ రైట్స్ ఆఫ్ డైవర్స్ అనేది ఎలా గ్రాంట్ అవుతుందంటే దాని డెఫినేషన్ అనమాట. ఇది ఎలా డైవర్స్ అని చెప్పేసి. మహర్ అంటే ఏం లేదు, మనకి ఏదైతే డౌరీ అంటాం కదా మనం దాన్ని మహర్ అని డౌరీ అంటాం. వీళ్ళకి వన్స్ డైవర్స్ అయిపోయినప్పుడు ఎంత అమౌంట్ ఇస్తే మొత్తం అంతా ఇచ్చేయాలి, ప్లస్ లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి అదర్ ఆర్డర్స్ మెయింటెనెన్స్. అది డైవర్స్ అయిపోయింది కదా ఇవ్వాల్సిన పని లేదు, అర్థం లేదు. మహర్ ఇవ్వాలి, సెటిల్మెంట్ ఇవ్వాలి, లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలను చూసుకుని మెయింటెనెన్స్ బాధ్యత వీళ్ళదే ఉంటుంది అనమాట. అది రూల్ నెంబర్ 4 అనమాట మనకి. ఆప్షన్ టు గవర్నమెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 125, 120 ఇది సిఆర్పి సెక్షన్స్ అనమాట. ఇందులో అయినా ముస్లిం లాగా అప్లికబుల్ అవుతుంది. డైవర్స్ ఏమైనా లేకపోతే మనకి సిఆర్పిసిలో ఉన్న సెక్షన్ 120, 125 యాక్ట్ అయినా కూడా వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది మెయింటెనెన్స్ చూడడానికి. పవర్ ఆఫ్ మేక్ రూల్స్. షరియత్ ఏం లేదు, రెగ్యులేషన్ పర్సనల్ పవర్ టు మేక్ డిక్లరేషన్, రూల్ మేకింగ్ పవర్స్. నెక్స్ట్ ఇచ్చారు రిపీల్స్. ఇదేంటంటే మనం ఏదైతే డైవర్స్ అన్నాం కదా డైవర్స్ అయినప్పుడు వాళ్ళకి సమన్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ డెఫినేషన్స్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి చూడాలి మనం మళ్ళీ. ఓకేనా. పవర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఎలా ఏంటి, వాటి కాస్ట్లు ఏంటి, ఎఫిడవిట్, అండర్ సెక్షన్స్, డిక్లరేషన్ ఇవన్నీ కూడా సెక్షన్స్ అనమాట. ఇవి మొత్తం.